ఇప్పుడు మొన్న కూడా వైఎస్ఆర్ హయాంలో ఒక పోలీసు ఉన్నతాధికారి నా దగ్గరికి వచ్చారు. నేను ఆయన పేరు చెప్పను కానీ ఆయన నా మీద కేసులు పెట్టమని బలవంత పెట్టారు అని నాకు చెప్పారు అనేది మొన్న చెప్పారు. దాని మీద ఇప్పుడు కేవీపీ కూడా రియాక్ట్ అయ్యారు, నేను ట్వీట్ చేశారు ఆయన. మరి ఇవన్నీ కూడా ఆయనకి వస్తున్న ఒక సమాచారాలే కావా? అది ఎంతవరకు అందులో కూడా ఈయన అపరిపక్వతే చూడాలా? అది ఏ ఉద్దేశంతో అలా మాట్లాడారు? నేను ఎప్పుడో చెప్పా, కాకపోతే అపరిపక్వతని తెలివైన వ్యక్తిగా ఆయన చిత్రీకరించుకోగలుగుతారు. ఇప్పుడు ఒకసారి నేనే ప్రొజెక్ట్ చేశా 2019కి ముందు అనుకుంటా. పాకిస్తాన్ పేపర్లో ఈయన పేరు హెడ్డింగ్ వచ్చింది. భారతీయ జనతా పార్టీ భాగస్వామి, ఎన్డీఏ భాగస్వామి చెప్పాడు ఈ మాట అని. ఏంటి అంటే అప్పుడు ఈయన మాట్లాడిన మాట, నాకు ఒకళ్ళు చెప్పారు ఎలక్షన్స్ ముందు యుద్ధం వస్తుందయ్యా, ఏదో గొడవ నడుస్తుంది, ఏ దాడులు లాంటివో జరిగితే ఆ తర్వాత యుద్ధం వస్తుందని చెప్పారు అని. 2019 18లో విడిపోయిన తర్వాత ఏదప్పుడు మన సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు అప్పుడే నేను చెప్పా, ఏంది మాట కరెక్టేనా, అసలు ఎందుకు మాట్లాడుతున్నారు ఇది అన్నటువంటిది. తర్వాత రోజున పాకిస్తాన్ పేపర్లో హెడ్డింగ్ వచ్చింది, డాన్ పేపర్లో. అంటే వాళ్ళు ఇదిగో ఇట్లా కావాలని మోడీ చేసుకుంటాడు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. అట్లాగే ఉంటాయి ఇదైనా సరే. 30,000 మంది 40,000 మంది. ఇప్పుడు నేను అనుకున్న మాట నాకు విశ్వసనీయ సమాచారం అని చెప్పే అలవాటు ఆయనకు ఉంది. అదే పని నాగేశ్వర్ చేస్తే ఆయన అనుకున్న మాట విశ్వసనీయ సమాచారం అని అలాగే అనుకుందాం. ఈయన మనుషులు ఎవరు చెప్పలేదు అనుకుందాం, కానీ నాగేశ్వర్ దుర్మార్గుడు అవుతాడు. చెప్పు తీసుకు కొడతాను ఈయన అనొచ్చు.